అస్సలాము అలైకుం. నమాజ్‌లో ఏకాగ్రత పెరగాలంటే ఏం చెయ్యాలి? మనం నమాజ్ చదువుతున్నప్పుడు మనకేవేవో ఆలోచనలొస్తాయి. అవెందుకంటే హిజబ్ అని చెప్పేసి ఒక జిన్ వల్ల. ఇదేం చేసిద్దంటే మనం నమాజ్‌కి నుంచున్నప్పుడు మనలో లేనిపోని ఆలోచనలని తీసుకొచ్చిద్ది. దానివల్ల మనం నమాజ్‌లో ఏకాగ్రత చేయలేకపోతాము. అందుకు మనం ఏం చెయ్యాలంటే ఇలాంటి ఆలోచనలొచ్చినప్పుడు ఔదు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ అని చదివి ఎడమ వైపు తిరిగి థూ థూ అనాలి. అదే విధంగా అరబిక్ అన్నది మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదండి. కాబట్టి మనం నమాజ్‌లో ఏం సూరాలు చదువుతున్నాం, ఏం దువా చదువుతున్నామో వాటి యొక్క అర్థం తెలియకపోవడం వల్ల మన ధ్యాస అన్నది అటు ఇటు వెళ్ళిపోతూ ఉండిద్ది. కాబట్టి మనం నమాజ్‌లో చదివే చిన్న చిన్న సూరాలు, దువాలైనా వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం నమాజ్ చదవడం వల్ల మన ధ్యాస అన్నది అటు ఇటు వెళ్ళకుండా ఉండిద్ది. నమాజ్‌కి ఒక 5 నిమిషాల ముందు ఖురాన్ తీసి దాంట్లో ఒక ఆయాత్ అయినా దాన్ని అర్థం చేసుకొని చదవడం వల్ల మనం నమాజ్‌లో నుంచున్నప్పుడు మన ధ్యాస అన్నది వేరే వైపుకు మళ్ళదు. ఇంకోటేంటంటే మనం నమాజ్ చదివేటప్పుడు ఇదే మన లాస్ట్ నమాజ్, ఇంకో నమాజ్‌కి మనం ఉండమేమో అని చెప్పేసి చదవడం వల్ల గూడా మన ధ్యాస మళ్ళదు. అండ్ లాస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, నమాజ్ చదివేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నాడు. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.